సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఇవాళ ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించనుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సిఐ నాగరాజుకు విధించిన కస్టడీ ఆదేశాలను సవరించాలని సిట్ దాఖలు చేసిన పిటిషన్ పైన నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. దర్యాప్తు పూర్తి స్థాయిలో కొనసాగించాలంటే కస్టడీ నిబంధనలో మార్పులు అవసరమని సిట్ కోర్టును కోరింది. మరోవైపు సిఐ నాగరాజు తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును ఇవాళ వెల్లడించనుంది హైకోర్టు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న ఈ కేసులో కోర్టు నిర్ణయం పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఇవాళ ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్ అందిస్తారు. రమేష్. చక్రి, సాయికృష్ణ కేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కేసుకు సంబంధించి సిట్ బృందం కింద కోర్టులో ఇచ్చినటువంటి ఏదైతే కస్టడీ పిటిషన్ పైన కింద కోర్టు ఇచ్చినటువంటి దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టు ఆశ్రయించింది. ఏదైతే మరి సిట్ బృందం అనేక విషయాలు వెల్లడించింది. మూడు అంశాలు మనం ప్రధానంగా తీసుకోవచ్చు. సిట్ బృందం విచారించేటప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే సిఐ నాగరాజ్ని విచారించాలి. అదేవిధంగా తన న్యాయవాది సమక్షంలో సిట్ బృందం విచారణ చేయాలి. అదేవిధంగా ఆడియో వీడియోను కూడా రికార్డ్ చేయాలని కింద కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే షరతులతో కూడినటువంటి కస్టడీని అటు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుని సిట్ బృందం ఆశ్రయించింది. హైకోర్టు సంబంధించి అటు నాగరాజ్ తరపున న్యాయవాది, అదేవిధంగా ప్రభుత్వం తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. ఏదైతే లాకప్ డెత్ వ్యవహారంలో చాలా కీలకమైన వ్యక్తి నాగరాజు దగ్గర నుంచి అనేక విషయాలు రాబట్టాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే మరి నిబంధనలను సవరించాలని హైకోర్టుకి వివరించారు. దీనికి సంబంధించి కూడా హైకోర్టు ఇరు పార్టీల న్యాయవాదులు వినిపించినటువంటి వాదనలను అటు హైకోర్టు రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు దానిపైన తీర్పు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. హైకోర్టులో తీర్పును బట్టి చాలా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సిఐ నాగరాజు ఈ కేసు వ్యవహారంలో నాకు ఎటువంటి సంబంధం లేదంటూ న్యాయమూర్తికి లేఖ రాసినటువంటి నేపథ్యంలో సిట్ బృందం తనదైన శైలిలో కూడా నాగరాజుని విచారించేటువంటి అవకాశం ఉంది. శశాంత్ ఇచ్చినటువంటి వాంగ్మూలం కానీ, అదేవిధంగా అటు హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని ఇచ్చినటువంటి వివరాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు బృందం వేగవంతం చేసేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు పైన ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నాగరాజుని కస్టడీ తీసుకున్నటువంటి సమయంలో అనేక విషయాలు తన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అటు న్యాయవాది, అదేవిధంగా ఆడియో వీడియో రిలీజ్ అంశాల పట్ల హైకోర్టు ఎలాంటి సూచనలు చేస్తుందనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే మరి తల్లి విజయలక్ష్మి అటు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలని పూర్తి స్థాయిలో హైకోర్టుని ఆశ్రయించినటువంటి జిల్లా కోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏదైతే మరి నాగరాజ్ సిఐ నాగరాజుని విచారించేటువంటి వ్యవహారం కానీ, అదేవిధంగా సాయికృష్ణకి సంబంధించినటువంటి మృతదేహానికి సంబంధించినటువంటి అనేక విషయాలు అవయవాలను కూడా మరి రాబట్టే విషయంలో అటు ఏపీ పోలీసుల మీద సిట్ బృందం మీద నాకు ఎటువంటి నమ్మకం లేదు, న్యాయం జరుగుతుందనేది నమ్మకం లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ, అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ కోరినటువంటి నేపథ్యంలో కూడా హైకోర్టు ఇప్పటికే తీవ్ర స్థాయిలో కూడా ఏదైతే కార్పస్ పిటిషన్ మీద ఈ వ్యవహారం పైన అనేక విషయాలు వెల్లడించినటువంటి నేపథ్యంలో అటు మిస్సింగ్ నుంచి లాకప్ డెత్ వ్యవహారం కానీ, అదేవిధంగా జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి కూడా చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. హైకోర్టు తీర్పును బట్టి సిట్ బృందం ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే 3 విషయాలు అటు బాడీకి సంబంధించినటువంటి విషయాలు స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యం ఈ అన్ని అంశాలు కూడా సిఐ నాగరాజు ముందు సిట్ బృందం ఉంచేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా హైకోర్టు తీర్పును బట్టి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.